హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. ఈరోజు మరో సరికొత్త వీడియోతోటి కోదాడ సంత వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు సంతలో మార్కెట్ వివరాలు ఎలా ఉన్నాయి మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దామండి. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 17, 2025. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏబీసీ బుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళి ఇక్కడ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, దూడలు ఏమైనా ఉన్నాయా, ఈరోజు మనం ఏమైనా దూడకున్నామో మొత్తం చూపెడతానండి. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి. మనం కొన్న దూడలు ఎలా ఉంటున్నాయి మొత్తం ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియోలోకి వెళ్దామండి. దూడ ఇది బాగుందండి, ఆల్రెడీ కొన్నారు, కొని ఇక్కడ పెట్టారు. ఈ జత వచ్చేసి 78,000 కొన్నారండి. ఈ వారం రేట్లు మాత్రం మండిపోతున్నాయి. ఎంత చెప్పావన్నా? 38,000. ఏం పేరన్నా మీ పేరు? మీ పేరు భీమ్జీ. ప్రతివారం వస్తుంటారు ప్రతివారం. ఇది ఇక్కడ అమ్ముడు పోతే మన వాళ్ళు 2 ఫోన్ చేసి ఇస్తారా? మీ నెంబర్ చెప్పండి. 9963069861. దూడలో తప్పులేవు లేవుగా? ఎంత వయసు ఉండిద్ది దీనికి? 9 నెలలు. దూడ అయితే బాగుందండి. ఎవరైనా మనోళ్ళు కావాలంటే తీసుకోవచ్చు. సైజ్ అంటే హెవీ సైజులు, బిగ్ సైజులు ఏమి రావులే, కానీ వెనక మక్క దిగింది ఆయన. వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మాత్రం మంచి చూడండి. ఎవరైనా కావాలంటే మాత్రం చూసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, దాని కాంటాక్ట్ అయితే రైతు నాయక్ గారు కాంటాక్ట్ అవుతారండి. ఓకే, మరి వేరే దూడని చూద్దాం. నేనేం 31 కడుగుతున్నాడు, ఆయన 1 తక్కువ 30 కడుగుతున్నాడు. ఐదు నెలలు ఉంటాయండి వయసు దూడకి. ఏం చదువుతున్నావు బాబాయ్? ఏం చదువుతున్నా? $60,000 చదువుతున్నారండి జత. జత బేరం చూద్దామండి. ప్రతి వారం అడుగుతున్నారుగా బేరాలు ఎలా ఉంటాయి, రేట్లు ఎలా చూపించలేదని ఈ వారం చూపిస్తున్నాను క్లారిటీగా. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన కంటెంట్ నచ్చినట్లయితే, కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఏబీసీ బుల్స్ ఛానల్ని. పాత వారు అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండి. చిన్న మందాలు ఒక సైడ్ బడ్డు సన్నయ్య కొనకు మా ఏమైనా చెప్పిందా తిరుగుతాడా మరి అడుగుతారు. లేకలు 30 ఉన్నాయి, 30 ఉన్నాయి, లేకలు 30 ఉన్నాయి, కలం పాటలు కూడా ఉన్నాయి, ఏం తప్పులు లేవు.
అదే అసలు అడగట్లేదండి, అందంగా ఉన్నాయి కొంచెం. రైతు వారీగా అయితే తక్కువే సేల్స్, ఎందుకంటే వస్తే సెలెక్ట్ చేసుకోవడానికి వస్తారు పెద్ద రేట్ల మీద మంచి వాటిని తీసుకోవడానికి. అలాంటి తక్కువ సేల్. ఈరోజు సంత అండి ఇది. సంత ఇది ఏదన్నా కానీ ఒక 4 నెలల క్రితం ఉన్నంత స్పీడ్ పర్ఫార్మెన్స్ కానీ మంచి దూడలు కానీ ఇప్పుడైతే రావట్లేదు. ఏడో ఏరుకుంటే ఇదిగోండి ఈ కార్నర్లో చూసారా, ఇది ఒక రకమైన దూడ. 40,000 చెప్పారు ఆ దూడలు. ఎవరు అడగలేదు కూడా, అది చెప్పేవాళ్ళే కానీ ఎవరు అడగలేదు ఆ దూడని. అలా ఉంది పరిస్థితి ఈరోజు సంత. యాభై 3 చెప్పారు, వీళ్ళు 30కి అడిగారు, 35 అడిగారు, 40 లోపలైతే అడుగుతున్నారు. ఈ జత బేరం చేద్దామండి, చివరికి ఎంతకు పోతాయో. ఏదన్నా 32 అయితే రాత్రి 32 గడికి వెళ్ళిపోయారండి. ఇక్కడ వెళ్ళిపోయారు, ఇంకా జరగలేదు. ఎప్పుడైనా ఒంగోలు దూడకి ఈ దూడకి ముట్టి తెలుపుని చూసారా, ఆ తెలుపు ఉండకూడదు. ఆ తెలుపు ఇవ్వండి ఆ కళ్ళ దగ్గర తెల్లంటికి పైన తెల్లంటికి కలుగుతుంది కదా, అలా ఉండకూడదు. ముట్టి కూడా అలా బాడీ కానీ దీని అంతా స్ట్రక్చర్ అంతా బాగుంది. బాడీ సల్లు లూజ్ కూడా వచ్చింది బాగా. ఇవ్వండి గట్టెలు పోయినాయి మళ్ళీ చూడండి. మెయిన్గా స్ట్రక్చర్లో చూసే అయితే అయ్యి ఇవ్వండి గట్టెలు. బాడీ అంతా బాగానే ఉంది కానీ దానికి ఆ కాళ్ళను అవి పోయినాయి. దూడ కూడా బాగానే ఉంది. నేను చెప్పాడు చూద్దాం బేరం. మీదేనది కొన్నారా అమ్ముతున్నారా? చూడక పాతాలు చూడండి. పాతాలు చూడంటే ఇదిగోండి చెండుకి వెనకాల అనుకోని చూసారా, చేపెట్టిన దగ్గర అంత దగ్గర ఉండకూడదు చూడి, అది దాన్ని పాతాలు చూడు అంటారు. అది కొంటే ఇంకా పాతాలమే అని నమ్మకం. ఎవరు నమ్మకాలు వాళ్ళవి. బండల తోలిన తీరాకు కూడా చూడు తప్పు ఉంది ఒకటి తెలుసా, కానీ చక్రవర్తి గారు నమ్మి తీసుకున్నారు. ఏలు వదిలిపెట్టింది. దూడ అంతా బాగానే ఉంది కానీ దానికి స్ట్రక్చర్ కుదరలేదు.
సుడి రాంగ్ ఉంది, దానివల్ల అడగట్లేదు. మీకు ఇలాగే ప్రతి వీడియోలో కూడాను దూడల గురించి ఎంతో క్లారిటీగా, వాటి సుళ్ళు గురించి కానీ, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, బండ్లకు పనికొచ్చి అయితే ఎలా ఉండాలి, వ్యవసాయానికి అయితే ఎలా ఉండాలి, మొత్తం వివరంగా వివరించడం జరుగుతుందండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని మరెన్నో విషయాలు వాటి గురించి ముందు ముందు వస్తూనే ఉంటాయి ఇలాగా. ఎందుకంటే ఇది ఒక పాతాళం లాంటిది అనమాట, తువ్వే కొద్ది వస్తూనే ఉండిద్ది ఇటు చరిత్రలో ఇవన్నీ. ఎందుకంటే ఒక దూడ మించి ఒక దూడ ఉండిద్ది. ఇవాళ వచ్చిన దూడ ఇవాళ ఇది టాప్ అనుకుంది, రేపు దాని తలదనేది ఇంకోటి వచ్చింది, చూపిస్తూనే ఉంటాం అలాగా. ఇంకా 2 నెలలు 3 నెలలు అండి, తర్వాత నుంచి ఇంక పందాలు స్టార్ట్ అయితే లైవ్లు అటు వెళ్ళిపోతాయి. ఈ 2-3 నెలల్లోనే మ్యాక్సిమం కవర్ చేయడానికి చూద్దాము. ఎంత చదువుతున్నా? 20. ఇదిగోండి, వ్యవసాయం వాళ్ళకి మాత్రం మంచి దూడండి ఇది, సన్నగోళ్ళ. నెంబర్ చెప్పండి. 772929013638. పేరు ఎప్పుడన్నా ప్రతివారం వస్తుంటాయా మీ దగ్గరికి? లేదంటే ప్రతివారం వస్తుంటే ఏదన్నా మంచి దూడ ఏదన్నా సైజులో మంచి తరిగినప్పుడు చెప్పు మన వాళ్ళకి. ఇదిగోండి, మన రాంబాబు అన్న కొన్నాడు దీన్ని. 65 పళ్ళు వేల పాలపాలలో ఉంది, సైజు ఉంది బాగా, జాతి ఒంగోలు జాతి. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. కాస్త బలం తక్కువగా ఉంది కానీ దూడ మంచిదే. ఇవ్వండి, ఇవన్నీ సనగోళ్ళు, చిన్న చిన్న దూడలు. ఇందులో కూడా మంచిగా ఎరుకోవచ్చు. అంటే అగ్రికల్చర్ పర్పస్ కొడుకునే వాళ్ళు మాత్రం సైజుతో పని లేదు, మనకి అరకలు తోలాలి నీట్గా అనుకుంటే ఇందులో కూడా మంచిగా ఎరుకోవచ్చు. ఒక శాంపుల్ చూపెడతా చూడండి, ఇందులో మంచిగా ఎలా ఉంటాయో. ఇదిగోండి, ఈ మూడిట్లో మధ్యలో ఉంది మాత్రం మంచిది అవుతుంది. దానికి సంఖ కానీ గ్యాపు, ఈ రెండింటికి డిఫరెన్స్ చూపెడతా చూడండి. ఇదిగోండి, ఈ చివరిది. చూడండి, దూడ ఇది బాగుంది. బాడీలో హెవీ కూడా తెలియదు కానీ తోలు మందాలు. ఇది కొంచెం పలసన. ఎప్పుడైనా ఇదిగోండి, తల మీద అది చూసారా ఎరుపు రంగు, దాన్ని పులజార్ అంటారు. ఆ పులజార్ పుట్టినట్టుగా మ్యాక్సిమం 100-60-70 మాత్రం కొంచెం టెంపర్గానే ఉంటాయి దూడలు. అవి ఎప్పుడన్నా ప్రిఫర్ చేయాలనుకుంటే అలా చేయండి మీరు. దాని తలకట్టు చూపెడతా ఎలా ఉందా, దాని తల కూడా అంతా బాగుంది. దూడ బాగుందండి ఇది. ఇది వచ్చేసి రంగు కూడా కొంచెం మసర రంగు వచ్చిద్ది, కొంచెం అక్కడక్కడ ప్యూర్ తెలుపు కూడా కాదు, ఇది మసర రంగు వచ్చిద్ది. ఈ బారు అంతా బాగానే ఉంది కానీ రంగు మసర రంగు డల్లు, కొంచెం మందం ఉంది దూడ, తోలు మందం. ఇదిగోండి, ఆ జతకు సంబంధించిన రైతు వచ్చారు. బాబాయ్ మీ పేరేం పేరు? సోమన్న గారు. ఏ ఊరండి? రేమట, కర్నూలు నుంచి వచ్చారు ఇక్కడికి అమ్మడానికి. ఎంత చెప్పారు? రేమట ఎంత చెప్పారు? 85,000 చెప్పారు. ఏడు నెలలు ఉంటాయా? 7-8 నెలలు ఉంటాయా? ఎవరన్నా మన సబ్స్క్రైబర్లు కావాలంటే ఫోన్ చేస్తారు. నెంబర్ చెప్పండి. 9400595782. అదండి నెంబరు. మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా సరే దూడలు కావాలనుకునే వాళ్ళు, దూడలు అయితే మంచి బాగున్నాయండి, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. సోమన్న గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. దూడ మాత్రం బాగా బారు వస్తుంది. దూడ ఎన్నుబారు బాగుంది. దూడ రంగు కొంచెం మసరు రంగు, కాకపోతే ఎన్నుబారు బాగుంది. అవపేగి పుట్టింది ఎన్నుబారు కానీ చేరు కానీ. ఇందాక సోమన్న గారు చెప్పి నీ జత వెళ్ళిపోయినాయండి. 75,000.
జత అయితే బాగుందండి. బార్లు వస్తాయి, సైజులు వస్తాయి దూడలు అవి. ఓకే అండి, ఈ వారం మనకున్న దూడ కోసం చూస్తున్నారు కదా. ఈ వారం మనకున్న దూడ ఏంటి చూద్దాము. చూడండి, ఇదేనండి ఈ వారం కొన్న దూడ. దీనికి తప్పులు ఎలా ఉన్నాయి, దూడ ఏంటి మొత్తం ఒకసారి చూద్దాం. తప్పులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది. ఫస్ట్ తల మీద ఇలాగ రాసూరు చూస్తారండి. ఇది పైకి ఎక్కకూడదు, ఇక్కడ ఉండాలి. తల కూడా చిన్న తల, చిన్న చెవులు పుట్టినాయి. ఇదిగోండి, మెడ అలా పైకి ఉండాలి. భుజం గట్టెలు మరీ ముద్దగట్లు కాదు, అలాగని చీలుగట్లు కాదు, మంచి గట్లు. చీర దగ్గర ఎప్పుడైనా అది కూడా అలా లైట్ గ్యాప్ ఉండి స్ట్రైట్గా ఉంటే మాత్రం క్రాస్గా అంటే 45-50 degrees యాంగిల్లో ఉంటే కూడా మంచి టెంపర్ ఉండిద్ది. కొంచెం సైజులు కూడా వచ్చే అవకాశం ఉండిద్ది ఎప్పుడైనా. రంగు మ్యాక్సిమం అలా ఎల్లోయిష్గా ఉండాలి, లైట్ ఎల్లోయిష్గా. ఇదిగోండి, మొన్న మన సబ్స్క్రైబర్ ఒక అతను చిలకలంటే ఏంటన్నా అన్నాడు. చిలకలంటే ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఎలా అంటే ఇక్కడ ఒక సుడి ఉంది చూసారా, ఇదిగోండి ఇక్కడ ఈ సుడి కనుక ఇక్కడ పుట్టకుండా ఇక్కడ కానీ పుడితే చిలకలు అంటారు. చిలకలు దిగినాయి అంటారు దాన్ని. దీనికి మాత్రం అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సంఖ్యల సుడి అంటే అదే సుడి ఇక్కడ కాకుండా ఇక్కడ పుట్టిద్ది. ఈ మోకాలు కింద పుడితే సంఖ్యల కిందకు వస్తుంది, దాన్ని కొనరు. ఇంకా పైకి వచ్చేసరికి ఇదిగోండి ఇది కనుక ఇక్కడ ఉండకుండా ఇందాక ఒక దూడకి ఇక్కడ దగ్గర ఉంది చూసారా, అది పాతాల సుడి అయింది. ఇక్కడ ఉంటే మంచి సుడి, ఇక్కడ ఉంటే నడిబొడ్డు సుడి అంటారు, ఏడుంటే ఇంక పాడి సుడి. అది అసలు తీసుకోరు. ఇదండి దూడ. ఈ దూడ వచ్చేసి మనకి 41,000 పడింది. దీని జతకి అది జతకి తీసుకున్నారో లేదంటే పక్కన కట్టేశారు చూద్దాం. ఇవ్వండి దూడ. మనది దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ మన ఏబీసీ బుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నామండి. ఇక ఈ వరుసలో ఇవన్నీ కూడాను అమ్ముడిపోయినానండి. వ్యవసాయం చేసే వాళ్ళకే బాగుంటుంది నాకు తెలిసి. అయితే మరీ లో సైజు కాదు, మరీ పక్క పలసని కాకుండా మీడియంగా వ్యవసాయానికి మాత్రం బాగుంటుంది దూడలన్నీ. చిన్నయండి జత. చూద్దామండి. ఇప్పుడు వచ్చిన చిన్న జతనే బేరం ఏమైనా జరిగిద్దామా. 40 పైన చదువుతున్నారు వీళ్ళు. వాళ్ళేం 35 లోపు అడుగుతున్నారండి. ఇంకా వాళ్ళ బేరాలు మనం కంటిన్యూ దగ్గరుండి చూపించడం వాళ్ళు కొంచెం లైక్ చేయరు, ఎందుకంటే అది కరెక్ట్గా ఉండదు. వాళ్ళు మార్జిన్ ఏదంతా చూపించడం. ఏదన్నా కానీ ఏ పని అయితే మాత్రం 35 అడిగారు కాబట్టి 38 లోపు ఇంక అయిపోద్ది. 1000 అటు ఇటుగా ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇదిగోండి ఆ మధ్యలో ఉంది చూసారా, పులసారది చిన్నది ఒంగోలు చేద్ది పొడదూడ. బార్ లేదులే కానీ దూడ మంచిదండి. ఏదైతే అయింది. ఎవరికన్నా ఊళ్ళో ఎవరికన్నా నచ్చి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇద్దామని చెప్పి మేము అడిగాము. 15,000 దాకా అడిగాము. చూడండి 15,000 దాకా అడిగాము. దీన్ని
అన్నారు. వచ్చినట్లే తీసుకునే వాళ్ళు, ఎందుకంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి దూడ ఇది కదా. ఎవరికైనా ఇస్తే మన పేరు చెప్పుకుంటారు, కానీ ట్రై చేసాం. ఓకే అండి, చూశారు కదండి ఈ వారం కోదాడ సంత వీడియో. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారము జరిగే కోదాడ సంత వీడియోని చూడొచ్చు. అదేవిధంగా ఇంకా దసరా నుంచి స్టార్ట్ అయిపోయే పందాలు, ఎద్దుల పందాలు లైవ్లు కూడా మన దాంట్లో ప్రసారం అవుతాయండి, చూడొచ్చు. క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో సరికొత్త వీడియోతోటి వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటానండి. ఒకసారి సంత ఓవరాల్ అవుట్లుక్ చూద్దాం. ఆవులు అని చాలామంది అడుగుతున్నారులే, కానీ ఆవులు రావట్లేదండి అసలు. ఆవులు అంటే నాకు తెలిసి కోదాడ కంటే కూడాను పెబ్బేరు సంతలోనే బాగుంటాయి. పెబ్బేరు మంచి మంచి సైజులు వస్తాయి ఆవులు అయితే. కోడదోళ్ళు మాత్రమే కోదాడ. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మన నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు. మరో సరికొత్త వీడియోతోటి వచ్చేవారం మళ్ళీ మీ ముందుంటానండి. నమస్తే అండి.